ఒకవేళ నిజంగా దేవుని మాటల్ని మనం తీవ్రంగా తీసుకొని ఆ మాటల్లో కానీ మనం ప్రయాణం చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలియదు. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి, దేవుడు సంతోషిస్తాడట. అది సమూయేలు చెప్పాడు. ఒకడు తన మాట వినుటను బట్టి దేవుడు సంతోషించున్నట్లు మరి దేన్ని బట్టి అయినా సంతోషించునా? దేవుడు సంతోషించాలంటే ముందు మనం ఏదో తీసుకొచ్చి ఆయనకి లంచాలు ఇవ్వటం కాదు, ఆయన చెప్పిన మాట వినాలి. మారు మనసు పొందమన్నాడు, మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోమన్నాడు. మర్యాదగా ఆ పని చేయాలి. కానీ కొంతమంది బాప్తిస్మం పొందరు. పాపులుగానే దేవుడి సన్నిధిలోకి వస్తారు, పాపులుగానే దేవుడి సన్నిధిలో ఉంటారు, పాపులుగానే ఆరాధిస్తారు. ఏమని? ప్రేమించేదన్. పాపి ఎవరు? పాపి. పాపి పాట. ప్రేమించేదన్ అధికముగా. పరిశుద్ధుడు పాడితే, పాపాలు గడిగేసుకున్నోడు పాడితే వైనం. ఏడ దరిద్రం ఆడబెట్టుకొని, ఏడ కంపు ఆడబెట్టుకొని, ఏడ గలీజ్ ఆడబెట్టుకొని చేసిన పాపాల కుప్పలన్నీ ఒంటి నిండా పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి అందరితో కలిసి గుంపులో గ్లోరీ అని ప్రేమించేదన్ అధికముగా ఆరాధిల్తున్ ఆసక్తితో అని మనం పడితే ఆయనే ఉంటాడు తెలుసా? కడిగేసుకో పాపాన్ని, ఆ తర్వాత చూద్దాం అంటాడు ఆయన. అబ్బే దాన్ని పట్టించుకోరే. ఏడ కంపు అక్కడే, ఏడ గలీజ్ అక్కడే. నీకు తెలియదు నువ్వు ఎన్ని పాపాలు చేసావో, నీకు తెలియదు నువ్వు ఎలాంటి బతికావో బతుకుతున్నావో. ఏం చెబుతున్నాడు? దాన్ని వదిలేయమని చెబుతున్నాడు. ఆ కంపును వదిలేయి, ఆ అపవిత్రతను వదిలేయి, ఆ పాపాన్ని వదిలేయి. ఇప్పటి వరకు చేసినవన్నీ పోవటానికి నా రక్తం కార్చాను నేను. నా రక్తంలో నీ పాపాలు కడిగేసుకో, బాప్తిస్మం ద్వారా పరిశుద్ధపరచబడు, రా నా రెక్కల కిందికి రా, కడగబడి అప్పుడు ఆరాధించు, నేను తీసుకుంటానని ఆయన మాట్లాడుతుంటే, అబ్బే కంపు కడిగేసుకోవటానికి ఇష్టం ఉండదు కొంతమందికి. ఏం చేద్దాం, వాళ్ళ కంపే వాళ్ళకి ఇంపు. మార్రో, జీవితాలు దిద్దుకోరు, పాపాలు గడిగేసుకోరు. ఒక పక్క దాని తాలూకు శాపం తరుగుతున్నా, అల్లాడిపోతున్నా, ఆ వేదంలో విలవిలలాడతారు. కానీ ఆ పాపాలు వదిలిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకొని వాటిని కడిగేసుకోవటం మాత్రం చేయదు. ఎందుకంటే వాళ్ళకి పాపాలే ఇంపు. చేపలు అమ్మేవాళ్ళు కాలినడకని వెళ్తున్నారంట చేపలు అమ్ముకొని టౌన్లో. ఊరు బయటికి రాగానే వాళ్ళ గ్రామానికి వెళ్ళేదని 4 కిలోమీటర్లు నడవాలి. ఊరు బయటికి రాగానే వాళ్ళ టౌన్లోంచి ఊరు బయటికి వచ్చి వాళ్ళ మార్గానికి వెళ్తా ఉంటే జోరున వాన స్టార్ట్ అయింది. వాన పడేసరికి ఊరు బయట ఒక ఇల్లు ఉంటే, ఆ పూల తోటలో ఒక ఇల్లు ఉంది. ఆ తోటలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి రాత్రి వాన పడుతుంది, ఇక్కడే బస చేస్తాము, ఈ బయట పంచల్లో పండుకుంటాము, మా కొద్దిగా అవకాశం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు పాపం జాలిపడి, నిజమే కదా వాన పడుతుంది కదా, చేపలోళ్ళు నిజమే కదా అని, అయ్యా బయట ఎందుకయ్యా జల్లు కొడుతుంది, లోపల పూలు పోసిన గది ఉంది, మల్లెపూలు పోసిన గది ఉంది, ఆ గదిలో పండుకోండి అని చెప్పి ఆ గదిని చూపించారు. ఆ తలుపులు తీసి ఫ్రెష్గా తీసుకొచ్చిన మల్లెపూలు పెద్ద గుట్టలు పోసున్నాయి రాసులు ఆ గదిలో. చక్కగా ఆ మధ్యలో పడకేసుకొని పండుకున్నారు. తెల్లారి లెగి చూసి వీళ్ళు పోయి తలుపులు నెడితే, ఆ పండుకున్న వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి దగ్గర, వాళ్ళ దగ్గర ఆ చేపలు ఉంటాయి కదా, ఆ మిగిలిన చేపలు ఒక్కొక్కటి ముక్కు దగ్గర ఒక్కొక్క చేప పెట్టుకొని పండుకున్నారు. వాళ్ళు ఉంది ఎక్కడ మల్లెపూల మధ్యలో. వాళ్ళ ముక్కు దగ్గర ఏం పెట్టుకున్నారు? ఎందుకో తెలుసా? పండుకున్నారు పాపం, మల్లెపూలు కదా అని పండుకున్నారు. పండుకున్న కాడ నుంచి తలనొప్పి పోతుంది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు చేపల కంపులో ఉండేవాళ్ళు కదా. ఆ చేపల కంపుకి అలవాటు పడి 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 మల్లెపూల వాసన వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చింది. పండుకొని అటు మేసిలి ఇటు మేసిలి తడవకొకడు బయటికి పోతున్నాడు. ఎందుకు తెలుసా? చేపను తెచ్చుకోవడానికి. ఆ చేప వాసన తగిలితే అప్పుడు నిద్ర వచ్చింది వాడికి. అదే మల్లెపూల దగ్గర మనకు అవకాశం ఇస్తే, సన్నజాజులు, మల్లెపూలు, గులాబీలు, రాసులు పోసి ఆ మధ్యలో మనకి పండుగరా బాబు అని అవకాశం ఇస్తే లేపినా లేవమేక, అంత సువాసన కదా. కానీ వాళ్ళు చూసారా, చేపలోళ్ళు
ఆ మల్లెపూల వాసన వాళ్ళకి పడలా. అట్టనే కొంతమందికి పాపాల కంపే ఇంపుగా ఉంటుంది. కడిగేసుకోరావు బాబు అంటే ఇప్పుడు గాలే అంటుంటాడు, కడిగేసుకోమ్మా అంటే ఇప్పుడు గాలే అంటూ ఉంటారు. ఈ కంపు జీవులు ఏం జీవులు? ఈ జీవులు ఈ కంపు జీవులు. ఈ కంపు ఎట్టనే పెట్టుకొని సంవత్సరాలు వస్తారు మళ్ళీ చర్చికి. నిజమైన దేవుడు అంటే యేసుప్రభు ఒక్కడే అంటారు మళ్ళీ. మరి ఒక్కడైనప్పుడు ఆయన మాట వినాలి కదంటే ఎందాం తొందర ఉంది. అందుకే నేను చెబుతున్నా, కంపు జీవుల్లాగా ఉండొద్దు, పాపాల కంపు కడిగేసుకోండి. అందుకోసమే ఆయన తన విలువైన రక్తాన్ని కార్చాడు ఆ శిలువ మీద. ఆ శిలువ మీద నీ పాపాల మురికిని కడగటానికే ఆయన తన విలువైన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. కడిగేసుకోమని ఆఫర్ ఇస్తే పిచ్చా? కడుక్కోపోతే ఏం జరిగిద్దో తెలుసా? నువ్వు అర్పించిన అర్పణలు ఏవీ చెల్లవు, నువ్వు చెల్లించిన స్తుతి ఆరాధన కూడా చెల్లదు. ఎందుకంటే చెప్తున్నాడు, ఏది శ్రేష్టం? బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట వింటే ఫస్ట్ దేవుడు సంతోషపడతాడు. ఆయన మాట వింటే నీ హృదయ వాంఛలన్నీ ఆయన తీరుస్తాడు. ఆయన మాట వింటే నువ్వు చేసినంత సఫలమైద్ది. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనం నుంచి నువ్వు చదివితే, అతడు చేయునదంతయో సఫలమగును అన్నాడు. ఎవరు చేసేది? దేవుడి మాట వినేవాడు, దేవుని మాటలో బ్రతికేవాడు ఏది చేసినా అది సఫలమైంది, సక్సెస్ అయింది అన్నాడు. నువ్వు చేసే కార్యాల్లో విఫలమవుతున్నావు అంటే ఎక్కడో దేవుని మాటకు పెడచెవినిస్తున్నావు, దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నావు, అందుకే విఫలమైపోతున్నావు. నువ్వు దేవుని మాటల్ని జాగ్రత్తగా గమనించి వాటి చొప్పున అడుగు లేచి చూడు. నీ కార్యాల్లో నువ్వు సఫలం అవ్వకపోతే అప్పుడు అడుగు నన్ను.